హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లో ఉండే డిఫరెంట్ కలర్ క్లాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, బూట్‌స్ట్రాప్‌లో వాళ్ళు కొన్ని డిఫాల్ట్ కలర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. టెక్స్ట్‌కి సంబంధించి కలర్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కలర్స్ కానీ, బటన్స్‌కి సంబంధించిన కలర్స్ కానీ, ఇలా మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి డిఫరెంట్ కలర్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో, మెయిన్‌గా ఆ క్లాసెస్ ఏంటి అనంటే ప్రైమరీ అనేది ఒక క్లాస్, సెకండరీ అనేది ఒక క్లాస్, సక్సెస్ అనేది ఒక క్లాసు. సో, ఇప్పుడు మనం ఈ క్లాసెస్‌ని టెక్స్ట్‌కి అప్లై చేయాలి అనంటే టెక్స్ట్ ఈ కలర్ కావాలి అనంటే ప్రైమరీ కలర్ టెక్స్ట్ ప్రైమరీ అనే క్లాస్ ఇవ్వాలి. ఒకవేళ ఈ కలర్ కావాలి అనంటే టెక్స్ట్ సెకండరీ అనే క్లాస్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఒక 6 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నా. సో, ఈ పారాగ్రాఫు ఇక్కడ నేను కలరు టెక్స్ట్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, దీనికి మనం టెక్స్ట్ ప్రైమరీ అనే క్లాస్ ఇవ్వడం ద్వారా మనకేమవుతుంది అనంటే, బూట్‌స్ట్రాప్‌లో టెక్స్ట్ ప్రైమరీ అనే క్లాస్‌కి ఏ కలర్ అయితే సెట్ చేశారో అది మన ఎలిమెంట్‌కి ఇక్కడ వస్తుంది. సో, ప్రైమరీ అనే కలర్ టెక్స్ట్‌కి అప్లై చేయాలి అనంటే టెక్స్ట్ ప్రైమరీ అనే క్లాస్ అప్లై చేయాలి. సో, ఈ టెక్స్ట్‌కి ప్రైమరీ అనేది ఒక కలర్. నెక్స్ట్ సెకండరీ అనేది ఇంకొక కలర్. నెక్స్ట్ సక్సెస్ అనేది ఒక కలర్. సో, ఇప్పుడు మనకేమైంది సో, ఇది ప్రైమరీ కలర్, ఇది సెకండరీ కలర్, ఇది సక్సెస్ అనే కలర్. సక్సెస్ ఏమో గ్రీన్ కలర్, ప్రైమరీ ఏమో బ్లూ కలర్ షేడ్ అండ్ గ్రే కలర్ షేడ్ ఏమో సెకండరీ కలర్. సో, ఇలా మనకి మెయిన్‌గా 8 కలర్ షేడ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేసినయి. సో, మనకి కావాలంటే ఈ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చకపోతే మనకు నచ్చిన కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఈ టెక్స్ట్‌కి కావాలి ఒక పర్టిక్యులర్ టెక్స్ట్‌కి వాళ్ళ ఇచ్చిన కలర్ కావాలి అనంటే టెక్స్ట్ హైఫన్ ఆ కలర్ నేమ్ ఏదైతే ఉందో ప్రైమరీ అయితే ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ, సక్సెస్ అయితే సక్సెస్, వార్న్ అయితే వార్నింగు. సో, ఇలా టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ లైట్. సో, ఇప్పుడు మనకేమైనియి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది వచ్చింది. జనరల్‌గా మనం ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం సీఎస్ఎస్‌లో సెలెక్ట్ చేసి మనకు నచ్చిన కలర్ అనేది కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు యూజ్ చేసిన కలర్ మనకి కావాలి అనంటే ఈ పర్టిక్యులర్ క్లాసెస్ అనేవి యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం జస్ట్ ఈ టెక్స్ట్ ప్రైమరీ అనేది టెక్స్ట్ కలర్‌ని మాత్రమే సెట్ చేస్తుంది. ఒకవేళ మనం బ్యాక్‌గ్రౌండ్ కూడా సేమ్ ఇదే కలర్స్ కావాలి అనంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే బీజీ అనే ఒక క్ల ఎక్స్‌టెన్షన్‌తో యూజ్ చేయాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకి ఏం కావాలో ఆ కలర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. బీజీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో, ఇక్కడ నేను బీజీ లైట్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అనంటే, టెక్స్ట్ కలర్ ఏమో ప్రైమరీ కలర్ బ్లూ కలర్ వస్తుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమో లైట్ కలర్ వచ్చింది. సో, బీజీ లైట్ అని. సో, ఇప్పుడు నేను బీజీ డార్క్ అని అప్లై చేస్తున్నా. బీజీ డార్క్ అని అప్లై చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమో సో, ఈ బ్లాక్ కలర్ అనేది వస్తుందనమాట. సో, ఒకవేళ మనం టెక్స్ట్‌కి ఆ పర్టిక్యులర్ కలర్ అప్లై చేయాలంటే టెక్స్ట్ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అప్లై చేయాలి అనంటే టెక్స్ట్ సెపరేట్, బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్. సో, దీనికి టెక్స్ట్ అనేది ప్రైమరీ కలర్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ అనేది డార్క్ కలర్ వస్తుంది. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫో అని ఇస్తున్నా. సో, మనకి ఇలా వస్తుందనమాట. ఇప్పుడు టెక్స్ట్ లైట్ అని అప్లై చేస్తున్నా.
ఇలా వస్తుంది. సో, ఇప్పుడు మనం ఒకే ఎలిమెంట్‌కి టెక్స్ట్ కలర్, బీజీ కలర్ ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు. ఏది హై ప్రయారిటీ ఉంటే అదొస్తుంది. సో, ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ సెకండరీ ఇచ్చాను. మళ్ళీ టెక్స్ట్ నేను సక్సెస్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ 2 సేమ్ టైప్ ఆఫ్ కేటగిరీకి చెందినవి ఇచ్చాను. టెక్స్ట్ సక్సెస్ అండ్ అక్కడ టెక్స్ట్ డేంజర్ అని కూడా ఇచ్చాను. సో, ఇప్పుడు మనకేమైంది? టెక్స్ట్ సెకండరీ అనేది కూడా టెక్స్ట్ కలర్ అప్లై చేయడానికి, టెక్స్ట్ డేంజర్ అనేది కూడా టెక్స్ట్ కలర్ అప్లై చేయడానికే. కానీ ఇక్కడ నేను లాస్ట్ ఏది అప్లై చేశానో అదే అప్లై అవుతుందనమాట. సో, ముందు అప్లై చేసింది ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ అయిపోయి టెక్స్ట్ డేంజర్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌కైతే బీజీ అని ఆ కలర్ నేమ్ యూజ్ చేయాలి. అండ్ టెక్స్ట్‌కైతే టెక్స్ట్ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఒక బటన్ తీసుకుంటున్నా CSSలో బటను. సో, దీనికి క్లాసు బీజీ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు కూడా మనకేమైంది? ప్రైమరీ కలర్ అనేది వచ్చిందనమాట. సో, బటన్స్‌కి మనకి ఇంకొక క్లాస్ కూడా ఉంది. అదేంటి అనంటే బీటీఎన్ ప్రైమరీ. సో, ఇప్పుడు మనకేమైంది? ఇంతకుముందు బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ప్రైమరీ కలర్‌లోకొచ్చింది. కానీ బీటీఎన్ ప్రైమరీ అప్లై చేయడం ద్వారా ఇక్కడున్న బోర్డర్ కూడా కలర్ అనేది మారిందనమాట. సో, అంటే మనం బటన్స్‌కి యూజ్ చేయాలనుకుంటే ఈ పర్టిక్యులర్ కలర్స్ బీటీఎన్ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వాలి. ప్రైమరీ కలర్ నేమ్ అయితే ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ, సక్సెస్ అయితే సక్సెస్ ఇలా ఏది కావాలంటే అది ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను మళ్ళీ బీటీఎన్ తీసేసి ఓన్లీ బీజీ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఓన్లీ ఈ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఆ ప్రైమరీ కలర్‌లోకొచ్చింది. ఇక్కడ బోర్డర్ కానీ, ఔట్‌లైన్ కానీ నార్మల్ డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో అదే అప్లై అయిందనమాట. సో, అదే బీటీఎన్ ప్రైమరీ అని అప్లై చేయడం ద్వారా మనకేమవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్, బోర్డరు, ఔట్‌లైన్ అన్నీ ఆ ఫార్మ్‌లోకొస్తాయి. సో, బీటీఎన్ సక్సెస్ అని అప్లై చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ అనేది వస్తుంది సక్సెస్ అంటే. సో, ఇప్పుడు మనకి ఈ కలర్స్ ఉన్నాయి కదా! వీటికి కలర్ నేమ్స్ కానీ, కోడ్స్ కానీ ఉంటాయి కదా! అవి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే జస్ట్ గూగుల్‌లో బూట్‌స్ట్రాప్ కలర్ కోడ్స్ అని టైప్ చేసినట్టయితే ప్రైమరీకి ఏ కలర్ కోడ్ యూజ్ చేశారు, సెకండరీకి ఏ కలర్ కోడ్ యూజ్ చేశారు, ఇవన్నీ మనకిక్కడ తెలుస్తాయన్నమాట. సో, ప్రైమరీ అని మనం క్లాస్ యూజ్ చేసేస్తున్నాము. సెకండ్ అని క్లాస్ యూజ్ చేస్తున్నాం. దాని ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళ CSS ఫైల్‌లో ఈ క్లాస్‌ని సెలెక్ట్ చేసి సో, స్టైల్ అనేది ఇలా ఉంది కదా! ఈ క్లాస్‌ని సెలెక్ట్ చేసి ఒకవేళ టెక్స్ట్ కాబట్టి కలర్ ఈజ్ ఈక్వల్ టు సో, కలర్ అనే ప్రాపర్టీని అప్లై చేసి ఈ కలర్ కోడ్ అనేది అప్లై చేశారు. సేమ్ అంతే. సో, ఇక్కడ మనకి వార్నింగ్‌కేమో హెక్సాడెసిమల్ కోడ్ ఇది. అండ్ సక్సెస్‌కేమో ఇది. అండ్ ప్రైమరీలో డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉన్నాయి. ప్రతి కలర్‌లోనూ షేడ్స్ అనేవి ఉన్నాయి. డార్కు, లైటు. ఒకవేళ ఈ షేడ్స్ అనేవి కావాలంటే ఇక్కడ మనం కాపీ చేసి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ కలర్స్ అన్నమాట ఇవి. సో, అవి మనం టెక్స్ట్‌కి కావాలంటే టెక్స్ట్ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే బీజీ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ బటన్స్‌కి కావాలంటే బీటీఎన్ హైఫెన్ ఆ కలర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రైమరీ, సెకండరీ, సక్సెస్ ఏది కావాలంటే అది. సో, ఇది బూట్‌స్ట్రాప్‌లోని కలర్స్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.